సాధారణంగా మనం చదివినప్పుడు మళ్ళీదాని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మనకు ఏం గుర్తురాదు. కాని సినిమాలు అలా కాదు. ఒక్కసారి చూసినా ప్రతి సీన్ గుర్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన మైండ్కి ఏ పని అయితే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో దానిపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. చదవడమంటే చాలామందికి బోర్గా అనిపిస్తుంది. కాని సినిమా చూస్తే ప్రతి సీన్ కళ్లముందు విజువల్స్గా ఉండటం వలన మన మెదడు దాన్ని ఈజీగా గ్రహించి స్టోర్ చేస్తుంది. మన మెదడు విజువల్స్ని, ఎమోషన్స్ని, సౌండ్ని కలిపి ఒక లైవ్ అనుభూతిగా ఫీలవుతుంది. మరో విషయం, సినిమాల్లో కథ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఇవన్నీ మన మెదడును ఎంగేజ్ చేస్తాయి. కాని బుక్స్లో డ్రై ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అందుకే సినిమాలపై మన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, చదువుపై తక్కువగా ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన మెదడులో డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంటుంది. ఇది ఆనందాన్ని ఇచ్చే హార్మోన్. సినిమాలు చూసినప్పుడు ఇది ఎక్కువగా విడుదల అవుతుంది. కాని చదవడంలో అంతగా రాలేదు. అందుకే మనం ఎక్కువగా సినిమాలపై అలవాటు పడతాం, చదవడాన్ని దూరంగా పెడతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, చదవడాన్ని కూడా సినిమాలలాగే ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి. స్టోరీలాగా చదవడం, విజువల్స్తో చదవడం, స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ వాడటం, ఇలా మారిస్తే చదువుపై కూడా మన ఫోకస్ పెరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.